నమస్కారం సినిమా అభిమానులారా, కొన్ని సినిమాలు యాక్షన్ చూపించడానికి రావు దేశం కోసం చేసే త్యాగాన్ని చూపించడానికి వస్తాయి. కొన్ని పాత్రలు పేరు కోసం కాదు, గుర్తింపు దాచుకుని బాధ్యత కోసం జీవిస్తాయి. అలాంటి పాత్రతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా దురంధర్ 2. 2026 మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఈ వీడియోలో దురంధర్ 2 కథా నేపథ్యం, రణ్వీర్ సింగ్ పాత్రలోని లోతు మరియు ఈ సినిమా ఎందుకు ఒక ఇంటెన్స్ అండర్ కవర్ థ్రిల్లర్ గా నిలవబోతోందో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు తప్పక చూడండి. దురంధర్ 2 కథ ఒక సాధారణ యాక్షన్ సినిమా కాదు. ఇది గుర్తింపు లేని మనిషి దేశం కోసం చేసే పోరాటం. ఈ సినిమాలో హంజా అలీ మజారి అనే పేరు వెనుక ఒక రహస్యమైన నిజం దాగి ఉంటుంది. అతని అసలు పేరు జస్కిరత్ సింగ్ రంగి. పాకిస్తాన్ క్రిమినల్ అండర్వరల్డ్ లో అండర్ కవర్ ఏజెంట్ గా పనిచేస్తూ ఒక ప్రమాదకరమైన లక్ష్యం వైపు అతను అడుగులు వేస్తుంటాడు. ఆ లక్ష్యం పేరుడ మాజో. కానీ ఈ ప్రయాణం సాధారణం కాదు, ప్రతి అడుగు ప్రాణాల మీద ఆట. ఈ సినిమాలో పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఒక చిన్న తప్పు, ఒక అనుమానం, ఒక క్షణం ఆలస్యం, అవి అన్ని మరణానికి దగ్గర చేసే పరిస్థితులు. హంజా అలీ మజారీగా ఉన్న రణ్వీర్ సింగ్ ఎవరిని నమ్మలేని ప్రపంచంలో తన మిషన్ను కొనసాగించాలి. ఇది బుల్లెట్ల యుద్ధం మాత్రమే కాదు, ఇది మైండ్ గేమ్. అతను బయటపడ్డ దేశానికి ప్రమాదం, అతను ఓడిన దేశానికి ప్రమాదం. అందుకే ఈ మిషన్ కు రిటర్న్ అనే ఆప్షన్ లేదు. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ ను మనకు తెలిసిన ఎనర్జెటిక్ హీరోగా కాదు, ఒక మౌనంగా ఆలోచించే, ప్రతి క్షణం జాగ్రత్తగా అడుగు వేసే అండర్ కవర్ ఏజెంట్ గా చూడబోతున్నాం. డైలాగ్ల కంటే చూపులు ఎక్కువగా మాట్లాడతాయి. భయం చూపించకుండా భయాన్ని తట్టుకునే నటన ఈ పాత్ర ప్రత్యేకత. రణ్వీర్ కెరీర్ లో ఇది ఒక డీప్, ఇంటెన్స్ పాత్రగా మారబోతోందని చెబుతున్నారు. ఈ సినిమాలో సారా అర్జున్ పాత్ర ఎమోషనల్ యాంకర్ గా నిలుస్తుందని సమాచారం. రాకేష్ బేడీ పాత్ర కథకు కీలకమైన మలుపులు తిప్పేలా ఉంటుందని టాక్. ప్రతి క్యారెక్టర్ కథలో భాగమే, ఎవరూ ఫిల్లర్ కాదు. ఉరి వంటి దేశభక్తి సినిమాతో తన సత్తా చూపించిన ఆదిత్య ధర్ ఈసారి మరింత డార్క్, రియలిస్టిక్ టోన్తో దురంధర్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇది గ్లామర్ కాదు, అతి మాస్ ఎలివేషన్స్ కాదు, ఇది రియాలిటీకి దగ్గరగా ఉండే స్పై థ్రిల్లర్. అందుకే ఈ సినిమా కేవలం యాక్షన్ అభిమానులకే కాదు, కథ బలాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తానికి దురంధర్ 2 ఒక సీక్వెల్ మాత్రమే కాదు, ఇది గుర్తింపు కోల్పోయి దేశాన్ని కాపాడే మనిషి కథ. 2026లో వచ్చే అత్యంత ఇంటెన్స్ సినిమాల్లో ఇది ఒకటిగా నిలవబోతోంది. మీకు ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి? రణ్వీర్ సింగ్ ఈ పాత్రలో ఎంత డిఫరెంట్ గా కనిపిస్తాడని అనుకుంటున్నారు? కామెంట్స్ లో తప్పక తెలియజేయండి. ఇలాంటి సినిమా విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.